వాతావరణ ప్రమాద సూచిక క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. జర్మనీకి చెందిన జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ 1993-2022 సంవత్సరాల మధ్య కాలాన్ని విశ్లేషించి వాతావరణ ప్రమాద సూచి 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ సిఆర్ఐ నివేదికను ఫిబ్రవరి 12, 2025న విడుదల చేసింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు: ప్రపంచవ్యాప్తంగా 1993 నుంచి 2022 మధ్య 9,400 విపత్తులు సంభవించి మొత్తం 7.65 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు $4.2 ట్రిలియన్ ఆర్థిక నష్టం సంభవించింది. ఇది జర్మనీ దేశ జీడీపీకి సమానం. డొమినికా, చైనా, హోండురాస్, మయన్మార్, ఇటలీ, భారత్, గ్రీస్, స్పెయిన్, వనువాటు, ఫిలిప్పీన్ దేశాలు అత్యధిక ప్రభావానికి గురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో జరుగుతున్న మరణాల్లో అధిక ఉష్ణోగ్రతలతో సంభవిస్తున్నవి 37% ఉన్నాయి. అత్యధిక వడగాల్పులు సంభవిస్తున్న 9 దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడ ఫిబ్రవరి నుంచే వేడి వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేసవిలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటుతున్నాయి. 2022లో దేశంలో విపత్తులతో 21.96 లక్షల మంది తీవ్ర ప్రభావానికి గురయ్యారు. మున్ముందు భూతాప ఉష్ణోగ్రతను సగటున 1.5 డిగ్రీలకు తగ్గించుకుంటే భూగోళంలోని దక్షిణాది దేశాలు తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. టాప్ 10 అఫెక్టెడ్ కంట్రీస్ ఇన్ 30 years 1993 to 2022. సిఆర్ఐ ర్యాంకు కంట్రీ: ఫస్ట్ ర్యాంకు డొమినికా, సెకండ్ చైనా, థర్డ్ హోండురాస్, ఫోర్త్ మయన్మార్, ఫిఫ్త్ ఇటలీ, సిక్స్త్ ఇండియా, సెవెంత్ గ్రీస్, ఎయిత్ స్పెయిన్, నైన్త్ వనౌటు, 10th ఫిలిప్పీన్స్. సిఆర్ఐ అనగా క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. లోయర్ ద ర్యాంక్ మీన్స్ లెసర్ ద రిస్క్, అనగా తక్కువ ర్యాంకు ఉన్నవి అది తక్కువ రిస్క్ గలవి. జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025ను ప్రచురించింది మరియు 1993-2022 నాటి డేటా ఆధారంగా భారతదేశం 49వ స్థానంలో ఉంది. గత 30 సంవత్సరాల నుండి సూచిక ప్రచురణ మరియు డేటాను ఉపయోగించే ముందు గత 2 సంవత్సరాలుగా ఇటువంటి సంఘటనల ప్రభావాన్ని సిఆర్ఐ చూపిస్తుంది. వాతావరణ ప్రమాద సూచిక అంటే ఏమిటి? వాతావరణ ప్రమాద సూచిక క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది దేశాలను తీవ్రమైన వాతావరణ సంఘటనల వల్ల ఎంతగా ప్రభావితం అవుతుందో దాని ఆధారంగా ర్యాంకు ఇచ్చే సూచిక. ఈ తీవ్రమైన వాతావరణ సంఘటనలు వేడిగాలులు, తుఫానులు, వరదలు మరియు కరువులు మొదలైనవి. ఈ తీవ్రమైన వాతావరణ సంఘటన వల్ల ఎంత మంది ప్రజలు మరియు ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుందో కూడా ఈ సూచిక తెలియజేస్తుంది. ఈ సూచిక 2006లో జర్మన్ వాచ్ చేత మొదటగా ప్రారంభించబడింది. జర్మన్ వాచ్ అనేది ఒక స్వతంత్ర అభివృద్ధి, పర్యావరణ మరియు మానవ హక్కుల సంస్థ. ఈ సూచిక 2 సంవత్సరాల కాలంలో ప్రభావాలను కొలుస్తుంది. ఈ సూచిక సిఆర్ఐ 30 సంవత్సరాలలో మొత్తం ప్రభావాలను అంచనా వేస్తుంది. 1993 to 2022లో జరిగిన కీలక ఫలితాలు. ప్రపంచ ప్రభావం: తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా దాదాపు 7,65,000 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 9,400 కంటే ఎక్కువ తీవ్ర వాతావరణ సంఘటనలు జరిగాయి. మొత్తం ఆర్థిక నష్టాలు దాదాపు $4.2 ట్రిలియన్. తుఫానులు 35% మరణాలకు కారణమైంది. మొత్తం ఆర్థిక నష్టాలలో 56%, అనగా $2.33 ట్రిలియన్. వేడిగాలులు ప్రపంచవ్యాప్తంగా 30% మరణాలకు కారణమైంది. ప్రకృతి మరియు వ్యవసాయంపై తీవ్రమైన ప్రభావాలను వేడిగాలులు చూపాయి. వరదలు 27% మరణాలకు కారణమైంది. తీవ్రమైన వాతావరణం వల్ల దాదాపు 50% మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 32% ఆర్థిక నష్టాలు, అనగా $1.33 ట్రిలియన్. వాతావరణ ప్రమాద సూచిక దేశాలను తీవ్ర వాతావరణం వల్ల కలిగే మానవ మరియు ఆర్థిక నష్టాల ఆధారంగా ర్యాంకు చేస్తుంది. తాజా ఎడిషన్ పెరుగుతున్న నష్టాలను మరియు బలమైన వాతావరణ స్థితిస్థాపకత మరియు చర్య యొక్క తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. 2006 నుండి ప్రచురించబడిన వాతావరణ ప్రమాద సూచిక సిఆర్ఐ దీర్ఘకాలంగా కొనసాగుతున్న వార్షిక వాతావరణ ప్రభావ సంబంధిత సూచికలలో ఒకటి. వాతావరణ సంబంధిత తీవ్ర వాతావరణ సంఘటనలు దేశాలపై చూపే ప్రభావాన్ని సిఆర్ఐ విశ్లేషిస్తుంది. అలా చేయడం ద్వారా దేశాలపై గ్రహించిన నష్టాల పరిణామాలను ఇది కొలుస్తుంది.